సౌత్ లో టాప్ హీరోయిన్లు, మంచి ఫ్రెండ్స్ కూడా బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నారు. కానీ టాలీవుడ్ లో ఎప్పుడో అనౌన్స్ చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల అప్డేట్స్ ఏంటమ్మా అంటే ఏం రిప్లై కనిపించట్లేదు. ఇంతకీ ఎవరా భామలిద్దరు? సినిమాలు ఉన్నాయా? షెడ్డుకు వెళ్ళిపోయాయా? లెట్స్ సీ. సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రెజెంట్ ఫుల్ బిజీగా మారిపోయారు. శామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్లతో బీటౌన్ లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్ గా మారిపోయింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్డేలకు విష్ కూడా చేసుకుంటారు. ప్రెజెంట్ శామ్ కెరియర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయింది. రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న నేషనల్ క్రష్ కు సికిందర్ బ్రేక్ లేసింది. కానీ కుబేరా ట్రాక్ ఎక్కించింది. ఇప్పుడు శ్రీవల్లి రూట్ మార్చింది. ఇప్పటివరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అంటోంది. విమెన్ సెంట్రిక్ చిత్రాలతో వచ్చేస్తోంది మేడం. ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ మైసాతో పాటు బాలీవుడ్ లో థామా మరో ప్రాజెక్ట్ కు కమిట్ అయినట్లు తెలుస్తోంది. శామ్, రష్మిక లైనప్ ఓకే, కానీ గతంలో ప్రకటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల సంగతేంటి? ఎంతవరకు వచ్చాయి? అప్డేట్స్ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. శామ్ నిర్మాతగా మారే క్రమంలో ట్రలాలా అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి మా ఇంటి బంగారం ఫీమేల్ సెంట్రిక్ మూవీ అనౌన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ ప్రకటించిన ఈ మూవీ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. శుభం ప్రమోషన్ లో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. అలాగే రష్మిక 2 ఏళ్ల క్రితం రెయిన్బో అనే చిత్రానికి కమిట్ అయింది. శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ హీరోగా ఫిక్స్ అయిన ఈ మూవీ కూడా అఫీషియల్ గా లాంచ్ అయింది. కానీ ఆ వెంచర్ సెట్స్ పైకి వెళ్లిందో లేదో కూడా తెలియదు. మరేవైనట్లు ఈ ప్రాజెక్టులు ఉన్నాయా? షెడ్డుకు వెళ్లాయా? క్లారిటీ ఇస్తారేమో, వెయిట్ చేద్దాం.